జై టీయూసీ ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆపాలి ఆర్టీసీ ప్రైవేటీకరణ జై టీయూసీ జై టీయూసీ జై టీయూసీ ఆర్టీసీ ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఆపాలి ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత జై టీయూసీ జై టీయూసీ ప్రైవేటీకరణ కాపాడుకుందాం ఆర్టీసీని జై టీయూసీ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలి ఆలోచనను ఆపాలి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ఆలోచనను జై టీయూసీ జై టీయూసీ కాపాడుకుందాం ఆర్టీసీ. కూటమి ప్రభుత్వం మహిళల వల్లకి వచ్చిన తర్వాత ఆర్టీసీని తెగనమ్మేదానికి పూనుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలన్నీ జాయింట్ యాక్షన్గా ఏర్పడి ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఆ ఉద్యమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లెక్క చేయకుండా బరితెగించి వ్యవహరించడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్లు ముందుకొచ్చి ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఏఐటీయూసీ అన్ని డిపోల ఎదుట అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కార్మిక సంఘాల డిమాండ్ ఒకటే, ఆర్టీసీని పరిరక్షించాలా, 75 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆర్టీసీని తెగనమ్మేదానికి ఒప్పుకునేది లేదు. ఈరోజు ఆర్టీసీ ఆస్తులు లక్షల కోట్ల రూపాయలు పెరిగిన నేపథ్యంలో దానిపైన కన్నుబడి ఈరోజు డివిజన్ల వారీగా రీజన్ల వారీగా పంచుకోవాలనేటువంటి ఆలోచనతో కూటమి నేతలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి ఇది కొత్త ఏం కాదు, గతంలో కూడా ఈ ప్రయత్నం చేసినాడు. ప్రజల నుండి కార్మికుల నుండి తిరుగుబాటు వచ్చిన తర్వాత మానుకున్నాడు. ఈరోజు మళ్ళీ దాన్ని తెరపైకి తీసుకొస్తా ఉన్నాడు. అద్దె బస్సుల పేరుతో ఇప్పటికే మొత్తం ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడం జరిగింది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బస్సులను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వాటిని కూడా ప్రైవేటు వ్యక్తులతో నడుపుతూ ఉన్నారు. ఈరోజు ఆర్టీసీ ఎలక్ట్రిసిటీ బస్సులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నడిపేటువంటి వారికి ఎవరు ఇస్తున్నారు లోన్స్? ఈ బ్యాంకులే ఇస్తూ ఉన్నారు. ఎవరు షూరిటీలు ఇస్తూ ఉన్నారు? ఇవి ఆర్టీసీ అధికారులే, ప్రభుత్వాలే షూరిటీ ఇచ్చి చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము అదే అడుగుతూ ఉన్నాం. ఆర్టీసీకి లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నటువంటి ఆర్టీసీకి ఏ బ్యాంకు రుణం ఇయ్యదు. కాబట్టి ఈరోజు 1000 బస్సులు కొంటా ఉన్నాం, 750 బస్సులు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం అని ప్రకటన చేసేటువంటి కూటమి నాయకులారా, మినిస్టరు అదే ఆలోచన చేయాలా. ఏమనంటే ప్రైవేట్ పరం చేయమంటున్నారు. 750 బస్సులు ఎవరి చేతుల్లో పెడతా ఉన్నారు? ఎవరబ్బా సొమ్ము అని చెప్పి ఈరోజు ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తులు దోచిపెడతా ఉన్నారు. కాబట్టి వెంటనే బస్సులన్నీ కూడా ఆర్టీసీని కొనుగోలు చేయాలా, దానికి ప్రభుత్వం షూరిటీ ఇవ్వాలా. కావలసినటువంటి లక్షల కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు ఉన్నాయి కాబట్టి వాటిని ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి ఆర్టీసీనే మెయింటైన్ చేయాలా. ఇప్పటికే డిపోలు 12 డిపోలు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేశారు. కడప డిపో ఎలక్ట్రిసిటీ ఛార్జింగ్ అని ఇచ్చేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి డిపోలన్నీ తెగనమ్మేస్తూ ఉన్నారు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడతా ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాటిని వాడుకునేదానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు ఆర్టీసీ స్థలాలు ఈరోజు 1000 ఎకరాలు ఆర్టీసీ ఎకరాలు రాష్ట్రంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు కాంప్లెక్స్ల పేరుతో లేకపోతే ఇంకొక పేరుతో అప్పచెప్తా ఉన్నారు. బస్సులన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని అదే పద్ధతిలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ కూడా వారి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా లెక్క చేయడం లేదు, పట్టించుకోవడం లేదు. డిఎల్ లేదు, పిఆర్సీ లేదు. అదే పద్ధతిలో ఈరోజు ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడమే కాకుండా ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈరోజు స్వీపింగ్ మొదలుకొని ఈరోజు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మొదలుకొని క్లరికల్ స్టాఫ్ మొదలుకొని మెకానికల్ అందరినీ కూడా ఈరోజు ప్రైవేటు అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసుకురావడం
తీసుకురావడం జరిగింది. అవుట్ సోర్సింగ్ విధానంతో ఈరోజు ఖాళీ చాలని జీతాలతో కనీస వేతనాలు కూడా లేకుండా, కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఇంకిత జ్ఞానం లేకుండా ఈరోజు ఇంకా మినిమం వేజెస్ ఇస్తాను అని చెప్పి సిగ్గుగా నిస్సిగ్గుగా ప్రకటన చేస్తూ ఉన్నారు. కాబట్టి కనీస వేతనాలు అమలు చేయాలి. వారందరినీ కూడా ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలా, వాళ్ళకు పిఎఫ్లు ఈఎస్ఐలు సరైన పద్ధతిలో వచ్చేటట్లు చేయాలని చెప్పేసి ఈరోజు ఏఐటీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన చేపట్టడం జరిగింది. ఈరోజు తుమి ఈ కూటమి ప్రభుత్వం తేల్చుకునేదానికి కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా సంఘటితమై ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీని పరిరక్షించుకోవడానికి పరిరక్షణ ఉద్యమాన్ని కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో డిపోల ముందు ధర్నా చేస్తున్నాం. ప్రధానంగా ఆర్టీసీ సంస్థను కాపాడుకున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక పక్క స్త్రీశక్తి పథకం తీసుకొచ్చి యొక్క ప్రజా ఉపయోగాల కోసం ఆర్టీసీ సంస్థను వాడుకుంటాను తప్ప ఆర్టీసీ సంస్థకు ఏమాత్రం రాష్ట్ర గవర్నమెంట్ చేసిన సందర్భాలు లేవు అని చెప్పి ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది ఒక కొత్త బస్సును కొనుగోలు చేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే ఆర్టీసీ కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను ఈరోజు విశాఖపట్నంలో లూలు సంస్థకు కారు చౌక లుజికి ఇచ్చారు. అలాగే రాయలసీమలో కూడా కడప, కర్నూలు, అనంతపురం, కర్నూలు లాంటి సంస్థలో హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి పక్కనే ఆర్టీసీ 2.5 ఎకరాల కడప బస్టాండ్ పక్కన ఉన్నటువంటి విద్యుత్ సంస్థలు లేదా విద్యుత్ బస్సు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.